హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో స్ట్రేంజర్ థింగ్స్ టేల్స్ ఫ్రమ్ 85 సీజన్ 1 యానిమేషన్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్ గా 10 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఏంటి బ్రో అప్పుడే 10 ఎపిసోడ్స్ చూస్తావా అంటే కనుక రన్ టైం తక్కువ ఉంది కాబట్టి చూసేసా బ్రో. ప్రతి ఎపిసోడ్ కూడా మీకు యావరేజ్ గా 30 మినిట్స్ రన్ టైం అయితే ఉంటుంది. బట్ ఎండ్ క్రెడిట్స్ ఆ స్టార్టింగ్ ఇవన్నీ తీసేస్తే మీకు 25 మినిట్స్ ఉంటుందిలేండి. అండ్ ప్రతి ఎపిసోడ్ రన్ టైం కూడా వేరీ అవుతుంటుంది. సో అందుకే నాకైతే 4:40 కల్లా కంప్లీట్ అయిపోయింది సిరీస్ అన్నది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్ గా చెప్పాలంటే వన్స్ 11 గేట్స్ క్లోజ్ చేసిన ఆఫ్టర్ ఈవెంట్స్ జరుగుతుంది అనమాట. ఒక సైడ్ స్టోరీ లాంటిది ఇది. 1985 లోనే హాకిన్స్ లోనే జరుగుద్ది. సైడ్ స్టోరీ కాబట్టి వీళ్ళు లైవ్ యాక్షన్ కాకుండా ఒక యానిమేషన్ సిరీస్ లా తీశారు. చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అది యానిమేషన్ లో తీయడం అన్నది. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకలేదు, మనం సరదాగా చూడడానికి వర్కౌట్ అవుతుంది. మరి ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే జస్ట్ ఎంటర్టైనింగ్ వాచ్ భయ్యా. నాకైతే వర్కౌట్ అయింది. బట్ కాకపోతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంతేం ఉండదు. మీరు ఆల్రెడీ 4 సీజన్స్ లో ఏదైతే చూసారో అదే టైప్ ఆఫ్ ఈవెంట్స్ ని మళ్ళీ ఇక్కడ కూడా ప్రెజెంట్ చేస్తారన్నమాట. కొత్తగా అయితే ఉండదు. యాజ్ యూజువల్ గా కిడ్స్ వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేయడం, తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం, దాని తర్వాత క్రీచర్స్ ని చంపడానికి వీళ్ళు మళ్ళీ ప్లాన్స్ వేయడం, ఇవే ఉంటాయి. ఇంతకు మించి అయితే ఏది ఉండదు. నాకు ఏమనిపిస్తుంది అంటే మనం ఒక స్టేజ్ కి వచ్చేసాం భయ్యా. ఒకప్పుడు స్ట్రేంజర్ థింగ్స్ లో ఆ కిడ్స్ అంతంత అడ్వెంచర్స్ చేస్తుంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళమేమో. బట్ ఇప్పుడు యాక్సెప్ట్ చేసే స్టేజ్ లో లేము. ఎందుకంటే ఆల్రెడీ సిరీస్ కంప్లీట్ అయిపోయింది అండ్ వాళ్ళ పెద్దవాళ్ళు కూడా అయిపోయారు. సో దానివల్ల మళ్ళీ ఇప్పుడు ఆ పాత కిడ్స్ వచ్చి మళ్ళీ ఇంత పెద్ద పెద్ద అడ్వెంచర్లు చేస్తుంటే చూసి స్టేజ్లో ఉండి అంత షాక్ అయ్యే స్టేజ్లో అయితే లేమేమో అనిపిస్తుంది. నాకైతే పర్సనల్ అది అనిపించింది. ఎందుకంటే నాకు సిరీస్ చూస్తున్నప్పుడు అంత షాకింగ్ ఈవెంట్స్ ఏమీ అనిపించలేదు. జస్ట్ ఏదో టైం పాస్ అవుతుంది, ఎంటర్టైనింగ్ వాచ్ అని అయితే అనిపించింది నాకు. మెయిన్ పాయింట్ ఏంటంటే సిరీస్ ఎక్కడ బోర్ కొట్టలేదు నాకు. అదొక్కటి మాత్రం నేను బాగా చెప్పగలను. ఎందుకంటే యానిమేషన్ కాబట్టి, లైవ్ యాక్షన్ కాదు. అండ్ డ్రామా కూడా ఎక్కడ ఓవర్గా స్ట్రెచ్ చేయలేదు. 25 మినిట్స్ ఎపిసోడ్ అంతే. అంటే మీకు స్టార్టింగే సిరీస్లో తీసుకెళ్ళిపోతారు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మీకు స్టోరీలోకి వెళ్ళిపోద్ది అనమాట. సో అందువల్ల నాకు సిరీస్ ఎక్కడ బోర్ కొట్టలేదు. చాలా మంచిగా టైం పాస్ అయిందని చెప్తాను నేను. బట్ మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సిరీస్కి వీళ్ళు ఏమైతే ట్విస్టులు ప్లాన్ చేసుకుంటారో అవి ఈజీగా అర్థమైపోతాయి. ఎందుకంటే స్టార్టింగ్ ఎపిసోడ్స్లో సిరీస్లో ఏవైతే కొత్త క్యారెక్టర్స్ వస్తాయో వాళ్ళ మీద ట్విస్ట్ రాసుకుంటారు. ఆబ్వియస్ రీజన్ బై అది ప్రతి ఒక్కరికి తెలుసు సిరీస్ చూసే వాళ్ళకి. సో అందుకే ట్విస్ట్లన్నీ ఈజీ ప్రెడిక్టబుల్ గా ఉంటాయి అనమాట. అండ్ వీళ్ళు తీసుకున్న క్రీచర్ సెటప్ ఏదైతే ఉందో దానికి రాసుకున్న స్టోరీ సెటప్ మాత్రం బాగుంటుంది. అది మాత్రం నాకు బాగా అనిపించింది. అది కూడా మీకు ఎపిసోడ్ 6 లో అక్కడ స్టార్టింగ్ లో మీకు రివీల్ చేస్తారు ఆ క్రీచర్ ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి. అది కొంచెం బాగానే సెటప్ చేసుకున్నారు. మరి ఎటకరంగా లేదు, రీజన్ అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అది బాగానే వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ ఇంకా తెలిసింది కదా కిడ్స్ అడ్వెంచర్, డస్టిన్, వీళ్ళు 11, మైక్ వీళ్ళందరూ చేసే యాజ్ యూజువల్ అడ్వెంచర్స్ సేమ్ సీజన్ 1 అండ్ సీజన్ 2 లో ఏదైతే చూసామో అదే ఉంటుంది. అంతకు మించి అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ నాకు ఒకటి నచ్చలేదు, 11 క్యారెక్టర్ యానిమేషన్ అయితే అస్సలు సెట్ కాలేదు భయ్య. అస్సలు సెట్ కాలేదు భయ్య. ఉన్న క్యారెక్టర్ యానిమేషన్స్ అన్ని బాగున్నాయి, బట్ ఈ క్యారెక్టర్ యానిమేషన్ అస్సలు నచ్చలేదు. అండ్ ఒక కొత్త క్యారెక్టర్ కూడా వస్తుంది, నిక్కీ. అండ్ నిక్కీకి ఫాదర్ అండ్ మదర్ రోల్స్ కూడా వస్తాయి అనమాట. సో ఈ నిక్కీ క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది, నీట్ గా అనిపించింది నాకు. అండ్ అలాగే ఈ యానిమేషన్ కూడా మీకు ఫుల్ ప్లెజ్డ్ యానిమేషన్ కాదు, ఇది ఒక 3D కార్టూన్ యానిమేషన్ ఉంటుంది. సో దాని పరంగా ఓకే అనుకుంటేనే చూడండి. ఏదో మీకు యానిమేషన్ అంటే సోలో లెవెలింగ్ టైప్, ఈ టైప్ ఆఫ్ రెగ్యులర్ యానిమేషన్ లాగా అయితే ఉండదు. ఓకేనా, మీకు ఇది జస్ట్ కార్టూన్ యానిమేషన్ 3D యానిమేషన్ టైప్ లో ఉంటుంది. సో దాని పరంగా ఓకే అనుకుంటేనే చూడండి. అండ్ టైం పాస్ కి సరదాగా చూద్దాము, మళ్ళీ ఆ సీజన్ 1 అంటే సీజన్ 2 వైబ్స్ మళ్ళీ బ్యాక్ వస్తాయి, ఒకసారి సరదాగా ఎంటర్టైన్ అవుదాం అనుకుంటే, యానిమేషన్ కూడా చూసి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. అంతకు మించి అయితే పెద్ద మరీ సూపర్ గా అయితే ఏం లేదు. బట్ దీనికి సీజన్ 2 కూడా ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే లాస్ట్ లో ఒక క్లిఫ్ హ్యాంగర్ కూడా ఇస్తారన్నమాట. ఏమో మరి ఎంత దూరం తీసుకెళ్తారో నాకైతే తెలియదు, కానీ మరీ అంత వెయిట్ చేసే అంతగా ఏం లేదు సిరీస్ లో. అవసరం లేదని చెప్తాను నేనైతే. బట్ స్ట్రేంజర్ థింగ్స్ కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, దీన్ని గోట్ లెవెల్ సిరీస్ గా ఫీల్ అయ్యే ఫ్యాన్స్ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకి చాలా బాగా నచ్చచ్చేమో. నాకైతే జస్ట్ ఫర్ టైం పాస్, ఎంటర్టైన్ వాచ్ అంతే. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.